శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీం. దర్శనం ప్రేక్షకులకు శరన్నవరాత్ర మహోత్సవ వైభవ కార్యక్రమానికి ఆత్మీయమైన స్వాగతం. దేవీ నవరాత్రుల్లో ఈ దసరా పండుగలో 8వ రోజున సరస్వతీదేవి రూపంలో అమ్మను అర్చించుకునే విధానం ఉన్నది. ఈ సంవత్సరం సాధారణంగా 11 రోజులు వచ్చింది కాబట్టి సాధారణంగా వచ్చే విధానానికి భిన్నంగా జరిగింది కాబట్టి 8వ రోజున ఆరాధిస్తున్నాం. కానీ సర్వసాధారణంగా 7వ రోజున సప్తమి తిథి మూలా నక్షత్రం ఆనాడు సరస్వతి రూపంలో అమ్మవారిని ఆరాధించుకునే విధానం ఉంది. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం అన్నారు. సర్వశుక్ల సరస్వతి అన్నారు. అంతా తెల్లగా ఉండే వస్త్రాలు, తెల్లగా ఉండే గంధ మాల్యానులేపనాదులు, తెల్లగా ఉండే కిరీటం, అంతా తెల్లదనమే. సర్వశుక్ల సరస్వతి మొత్తం అంతా తెల్లదనమే. ఈ తెల్లని రంగు సత్వగుణానికి ప్రతీకగా మన పెద్దలు చెప్పారు. సత్వగుణాన్ని సంపాదించుకోవడమే సమస్త విద్యల యొక్క సారము. మానవుడు ఏ విద్య నేర్చినా, ఏ శాస్త్ర రంగంలో సమున్నతిని సాధించినా దానికి ప్రయోజనం సాత్వికంగా ప్రశాంతంగా ఉండాలి అనేది. సత్వగుణం వల్ల మాత్రమే విద్యకు సార్థకత లభిస్తుంది. విద్య నేను ఇంత విద్యావంతుణ్ణి అని గర్వించడానికో అహంకరించడానికో కాదు. ఈ విద్యను తాను అధ్యయనం చేసి, అధ్యయనం చేసిన దాన్ని అనుష్ఠానం చేసి, అనుష్ఠానం చేసిన దాన్ని లోకానికి అందిస్తూ, తాను తరిస్తూ 10 మంది తరించడానికి వీలుగా విద్యను ఉపయోగించుకోవాలి అని చెప్పడం కోసం సరస్వతీ పూజను ఈ రోజున పెద్దలు ఏర్పాటు చేశారు. మూలా నక్షత్రంలో సరస్వతి మూర్తిగా అమ్మ అవతరించింది కాబట్టి యాజ్ఞవల్క్య మహర్షికి సరస్వతీ రూపంలో అమ్మవారు సాక్షాత్కరించింది కాబట్టి ఆ సాక్షాత్కరించిన పర్వదినాన్ని మనస్సులో భావన చేశారు. దేవీ భాగవత పురాణంలో అలా తనకు సాక్షాత్కరించిన సరస్వతీదేవిని సంస్తుతిస్తూ యాజ్ఞవల్క్య మహర్షి సరస్వతీ సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినట్లుగా వ్యాసుల వారు మనకు తెలియచేశారు. అలా యాజ్ఞవల్క్య మహర్షి నోట వెలువడిన సరస్వతీ స్తోత్రంలో దివ్య తత్వం ఏది దాగి ఉన్నదో అది అవిద్యను తొలగింపజేసే విద్యా స్వరూపం. అంటే లలితాదేవి యొక్క స్వరూపమే. అవిద్యానాం అంతస్థిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అని అవిద్యా నాశనం చేసే విద్యామూర్తిగా సౌందర్య లహరి స్వరూపిణి అయిన అమ్మవారిని జగద్గురువులైన ఆదిశంకరుడు సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో కీర్తించారు. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అవిద్య తొలగిపోతుంది. చాలా ఆశ్చర్యకరంగా ఆ స్వామి విద్యావిహీనత తొలగిపోతుంది అలా అవిద్య తొలగిపోతుంది అన్న. విద్యావిహీనత వేరు, అవిద్య వేరు. విద్యావిహీనత అంటే చదువుకోకపోవడం, దానివల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు, ప్రమాదం ఏం లేదు. అవిద్య అంటే చదువుకోకపోవడం కాదు, చదువు అంటే ఏమిటో తెలియక అహంకరించడం. ఈ అవిద్య నశిస్తే కానీ అతడు సత్ప్రవర్తన పొందలేడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు, చాలా శాస్త్రాలు చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు, ధర్మశాస్త్రాలు చదువుకున్నాడు, యజ్ఞాలు చేశాడు. కానీ బుద్ధిని సంస్కరించుకోలేకపోయాడు. అందుకని కృష్ణ పరమాత్మ తత్వాన్ని సామాన్యుడైన సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఏమయ్యా కృష్ణుడు మాకు బాగా దగ్గర బంధువు, నువ్వేమో సామాన్యుడివి కదా, సూతపుత్రుడివి కదా, చిన్న ఉద్యోగం చేసుకునేవాడివి కదా, కృష్ణుడు ఇంతటి వాడని నాకు తెలియలేదు, నీకు ఎలా తెలిసింది అన్నాడు. అవిద్యాతమోధ్వస్తుండైన వాడు వాసుదేవు నిరుంగజాలడు అని తిక్కన గారు చక్కని వచనంలో వ్యాసుల వారి భావాన్ని తెలియజేస్తారు ఉద్యోగ పర్వంలో, మహాభారతంలో. అంటే అవిద్యను తొలగింపచేసుకునే దివ్య స్థితి సరస్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది. అందువల్ల అమ్మవారు విద్యను ప్రసాదిస్తుంది అంటే బ్రతుకు తెరువునకు అవసరమైన లౌకిక విద్యలతో పాటు బ్రతుకు యొక్క పరమార్థాన్ని గుర్తించగలిగి సార్థకం చేసుకోగలిగిన సంస్కారం అనే విద్యను కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. మూలా నక్షత్రం నాడు అలా అవతరించి యాజ్ఞవల్క్య మహర్షికి దర్శనమిచ్చిన ఆ తల్లి మనందరి అంతరంగాలలోనూ యజ్ఞ సంబంధమైన నిలకడ స్థితిని, యజ్ఞం అంటే యాగం, యాగం అంటే త్యాగం,
తనకు లభించిన సంపదలు వైభవాలు అన్నీ సమాజం నుంచి వచ్చాయి కాబట్టి మళ్ళీ తిరిగి వాటిని సమాజానికి సమాజరూప సర్వేశ్వరికి సమర్పణం చేయాలి అని గుర్తించడం, అందుకు సన్నద్ధం కావడం అన్ని విద్యలకు పరమ ప్రయోజనం కాబట్టి అలాంటి దివ్య స్థితిని సరస్వతీమాత అనుగ్రహిస్తుంది. ఈ సరస్వతీమాతే వేదాంత సంబంధమైన సమస్త శాస్త్రాలను మానవాళికి అనుగ్రహించే సందర్భంలో ఆ తల్లికి శారద అనే పేరు వస్తుంది. అందుకే దక్షిణాంనాయ శారదా పీఠంగా శృంగేరిలో వెలువడిన పీఠం సరస్వతీ పీఠం మాత్రమే కాదు, శారదా పీఠం కూడా. అంటే లౌకికమైన విద్యలతో ప్రారంభించి ఆధ్యాత్మికమైన దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే స్థితిలో అమ్మవారి సాక్షాత్కారం లభించినప్పుడు సరస్వతికి శారద అనే అద్భుతమైన పేరు కనపడుతుంది. శారదా శారదారాధ్య అని లలితా సహస్రనామ స్తోత్రంలో శారదా రూపంలో అమ్మవారు ఉంది. శరత్కాలంలో అమ్మవారు మన అర్చనలు అందుకుంటోంది. అంతేకాదు శారదలైన వారు ఆరాధిస్తారు ఆ తల్లిని. శారదల ఆరాధనను అందుకునేది. శారదులు అంటే సర్వశాస్త్ర విశారదులు, సమస్త విద్య విశారదులైన వారు. ఏ అమ్మ అనుగ్రహంతో ఈ విద్య లభించిందో ఈ విద్యను ఆధారం చేసుకుని మళ్ళీ అమ్మనే వారు ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఉన్న శారదారాధ్య అయిన తల్లిని మూలా నక్షత్రం వచ్చిన 8వ రోజున ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆరాధించుకునే విధానం 8వ రోజున వచ్చింది. ఈనాడు అమ్మవారికి కుమారీ పూజల్లో ప్రత్యేకమైన కాత్యాయని అనే పేరుతో ఆరాధించుకునే విధానాన్ని చెప్పారు. కాత్యాయని గురించి లోగడ అనుకున్నాం మనం. కతుడు అనే మహర్షికి బిడ్డగా జన్మించింది ఆయన తపస్సుకు మెచ్చి అని. పసిబిడ్డగా జన్మించింది అన్నారు. పసిబిడ్డగా జన్మించింది అంటే జ్ఞానము ఎప్పుడు కూడా చిన్నదిగానే అంకురిస్తుంది. బాల శబ్దానికి మన పెద్దలు 2 చిత్రమైన అర్థాలు చెప్పారు. ఒకటి బాలుడు అంటే ఏమీ తెలియనివాడు, అంటే మూర్ఖుడు, అజ్ఞాని అని. వ్యాసుల వారు ఎప్పుడైనా అజ్ఞ అని ప్రయోగిస్తే తిక్కన గారో పోతన్న గారో అనువాదం చేసేటప్పుడు మూర్ఖ అని కానీ బాల అని కానీ ప్రయోగిస్తారు. శిశుపాలుడు బాలుడు అనే మాట నన్నయ్య గారు ప్రయోగించారు. శిశుపాలుడు బాలుడు అంటే చిన్నవాడు అని అర్థం కాదు, అజ్ఞాని, మూర్ఖుడు అని అర్థం అనమాట. ఈ బాలుడికే ఇంకొక నిర్వచనం కూడా ఉంది విద్యా సంప్రదాయంలో. గ్రహణ ధారణ పటుహు బాలహ. ఏదైనా విషయాన్ని తొందరగా గ్రహిస్తాడు, స్థిరంగా బుద్ధిలో నిలుపుకుంటాడు. ఈ లక్షణం బాలుడికి ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన కొద్దీ మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ లక్షణం కలిగిన వాడు బాలుడు. పరమాత్మతత్వాన్ని గ్రహించి స్థిరంగా హృదయంలో నిలుపుకుని బాలుడు అనే శబ్దానికి ఏ మూర్ఖుడు అనే అర్థం ఉందో ఆ మూర్ఖత్వాన్ని తొలగింపు చేసుకోవడం మానవుడికి ప్రధానమైన లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా జీవితం సాగడానికి కావలసిన దివ్య స్థితిని ప్రసాదించే తల్లి కాబట్టి ఆమె పసిబిడ్డగా జన్మించిన కాత్యాయని రూపంలో ఆరాధించడం అన్న పేరుతో నవదుర్గల్లో కాత్యాయని రూపంగా ఆరాధించమని, మామూలుగా ఉండే అలంకారాల్లో సరస్వతి రూపంగా అలంకరించుకుని అమ్మవారిని ఆరాధించమని చెప్పారు. ఈనాడు విశేషంగా కుమారీ పూజల్లో దుర్గాదేవి అన్న పేరుతో 9 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను పూజించే విధానాన్ని మన పెద్దలు చెప్పారు. ఏమిటండి దుర్గాదేవిని ఆరాధిస్తే కలిగే ప్రయోజనం అని సామాన్యులు అడుగుతారు. కాబట్టి దుర్గమమైన పనులన్నీ సుగమం అవుతాయి సుమా. దుర్గముడైన రాక్షసుణ్ణి సంహరించి ఇంద్రకీలాద్రికి స్వస్థతను కలిగించిన తల్లి దుర్గాదేవి. అందువల్ల మనలో కూడా కొన్ని దుర్గమమైన పనులు ఉంటాయి, జరగడానికి సాధ్యం కానివి. ఏవో కోరికలు ఉంటాయి, ఏవో అవి న్యాయమైన కోరికలే, ధర్మబద్ధమైన కోరికలే, తనకు లోకానికి మేలు కలిగించే కోరికలే. కానీ అవి మనకున్న శక్తి సామర్థ్యాలు పరిమితం కావడం వల్ల నెరవేరడం లేదు. కానీ అమ్మను ఆరాధిస్తే, అమ్మ యొక్క అనుగ్రహం పొందితే అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి. ఎందరెందరో మహనీయులు ఇవాళ సమాజ సముద్ధరణ కోసం, సనాతన ధార్మిక శంఖారావాన్ని లోకానికి అందించడం కోసం నడుం బిగించి పనిచేస్తున్నారంటే ఆశ్చర్యపోతాం. వాళ్ళు తలపెట్టిన పనులు, వాళ్ళు నిర్వహించే విధానం, వాళ్ళు సాధిస్తున్న అఖండ విజయాలు ఎందువల్లంటే ఈ దేవతామూర్తి యొక్క దివ్య అనుగ్రహం వల్ల మాత్రమే. అటువంటి స్థితిని ప్రసాదిస్తూ అసాధ్యాలను సుసాధ్యాలు చేసే తల్లి సరస్వతీదేవి, కాత్యాయనీదేవి. అందుకని 9వ రోజున దుర్గా అనే పేరుతో ఆమెను ఆరాధించే విధానం కుమారి పూజల్లో భాగంగా ఉంది. ప్రధానంగా ఈ రోజున శాక అన్నాన్ని, పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసే పద్ధతి ఉంది. పాయసం నివేదన చేయడంతో పాటు ఈనాడు ప్రధానంగా చాలా ఆలయాలలో మూలా నక్షత్రం రోజున, సరస్వతీ పూజ జరిగే రోజున విశేషంగా జరిగేది అక్షరాభ్యాస కార్యక్రమాలు. తమ బిడ్డలకు తల్లి సన్నిధిలో, విద్యాదేవత అయిన ఆ తల్లి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే
అతడు అక్షరాల తత్వాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. భారతీయ సంప్రదాయంలో అక్షరాలు నేర్చుకోవడం కేవలం పొట్టకూటి కోసం కాదు. అందుకనే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ అని కేవలం తిండికే పరిమితమయ్యే విద్య కాదు మనది. ఓం నమ శివాయ, సిద్ధం నమః అని ప్రారంభించి పరమేశ్వర తత్వాన్ని, అక్షర పరబ్రహ్మ తత్వాన్ని అందుకోవడానికి చేసే అభ్యాసము అక్షరాభ్యాసం నాడు ప్రారంభమవుతుంది అనే ఉద్దేశంతో అక్షరమైన తత్వాన్ని అభ్యాసం చేయడం తప్ప ఊరికే అక్షరాలు నేర్చుకుంటే చాలదు. అందుకని అక్షరమైన తత్వాన్ని అభ్యాసం చేసే స్థితి అక్షర స్వరూపిణి అయిన సరస్వతీదేవి సన్నిధానంలో జరిగితే ఆ ప్రయోజనం తప్పక నెరవేరుతుంది, సత్ఫలితం సిద్ధిస్తుంది అన్న అభిప్రాయంతో మన పెద్దలు సరస్వతీ పూజ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించుకునే చక్కని విధానాన్ని మనకు అనుగ్రహించారు. ఆనాడు అమ్మను ఆరాధించుకుని మన పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహించుకుని ఈ జీవితంలో అసాధ్యాలు సుసాధ్యాలు కాగలిగే మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవతామూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలమై సమాజ కళ్యాణానికి కావలసిన ప్రతినిధులుగా మన జీవితాలు చరితార్థం కావాలని, అందుకు కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరి పక్షాన అమ్మను మనం కూడా ప్రార్థిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దర్శనం